ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నవరాత్రుల సందర్భంగా అమ్మవారివి రోజుకొక నైవేద్యం చొప్పున చూపిస్తూ వస్తున్నాం. మరి ఈ రోజు ఏం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు? కదంబం చేద్దాం. అలానేనండి. కదంబం అంటే సింపుల్గా పులుసు అన్నం. ఇస్రాయేల్ బాత్ అంటారు. కొంచెం ప్రాసెస్లో తేడా ఉంటుంది, దానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. కానీ మనం పులుసు అన్నం చేస్తాం. అయితే అన్నము పులుసు విడివిడిగా కాకుండా పులుసు అన్నం కలిపి వండేసి కుక్కర్లో చేసేసుకునేటట్టుగా ఎలా చేస్తామో చూద్దాం. అలాగేనండి. ముందు స్టవ్ వెలిగించుకుందాం. నీ పక్కన ఉన్న పెద్ద కుక్కర్ని పెట్టేసేయి దీని మీద. ఓకే, పక్కన మంచి నీళ్ళు ఉన్నాయి చూడు. కాసిన నీళ్ళు పోయి ఇందులో ఒక హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ అనుకో. సరే, కదంబం అంటే మనం ఏం చేస్తామంటే రకరకాల కూరగాయల ముక్కలు వేస్తాం. అవునండి. ఇందులో నీ కూర ముక్కలు ఉన్నాయి చూడు. మనం ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు. కొంచెం బెండకాయల, పొట్లకాయ అలాంటివి వేయము, కానీ వంకాయలు, తర్వాత కాసిన కూడా వేసుకోవచ్చు. సొరకాయ, తర్వాత గుమ్మడికాయ, తర్వాత ఏమో ముల్లంగి, క్యారెట్, తర్వాత ఇగో ములక్కాడలు, బంగాళదుంపలు వేస్తున్నాం. కానీ మనం చామదుంపలు, తర్వాత ఏమో జీలకర్ర దుంపలు వేస్తే చాలా బాగుంటుంది. ఈవేళ మనకు అవి దొరకలేదు కాబట్టి అవి వేయట్లేదు. చామదుంపలు వేస్తే ఎక్సలెంట్ టేస్ట్, చాలా. అవునండి. ఇదిగో ఆలూలు వేసేస్తున్నాము. అరటికాయ, ఇంకా రకాలు మీ వైపు ఏ అలవాటు ఉంటే అవి వేసుకోవచ్చు. ఇవి పులుసులోకి. సో ఇప్పుడు కొంచెం కుక్కర్ పెంచుతాం కదా, దీనికి ఏం చేద్దామంటే మనం ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు కందిపప్పు ముందే కొంచెం కడిగి పెట్టుకుంటే పప్పు బియ్యం నాని ఉంటాయి కదా, తొందరగా ఉడికేస్తాయి. ఇది కందిపప్పు పడుతుంది రమ్మగారు. అర గ్లాస్ కందిపప్పు పడుతుంది. పప్పు ఎక్కువ వేసిన కొందికి రుచిగా ఉంటుంది. దీనికి ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా నీళ్ళు ఊరికే ఒక హాఫ్ గ్లాస్ శాస్త్రాన్ని పోసాం కదా, చింతపండు ఆ మాత్రం చింతపండు పడుతుంది. మనం చేసే గ్లాసున్నర మొత్తం విషయానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అనుకోండి, అంత నిమ్మకాయ అయితే ఒకటికి 3 నీళ్లు పోసుకోవాలి. 4:30 దాకా నీళ్లు. ఇది చింతపండు రసమే మొత్తం. ఇక మొత్తం రసం వేసేస్తున్నాను చూడండి. ఇందులో చిక్కటి చింతపండు రసం అడుగున గసి లేకుండా చూసుకుని వేసేసుకోవాలి. వేసుకున్నాక దీనికి ఏం చేస్తాము, అది కొంచెం కలపల్లాడుతుండగా, ఇంకా మనం గబగబా చేసేస్తున్నాం కాబట్టి కలపల్లాడడం లేదు. నేనేం చేస్తానంటే ఇది స్టవ్ మీద పెట్టి ఒక్కో కూర యాడ్ చేస్తాను. మెల్లిగా అది ఉడుకుతుంటుంది, మిగిలిన పదార్థాలు వేసుకుంటాం. మనం రెడీగా పెట్టుకున్నాం కాబట్టి వేసేస్తున్నాం. ఇక బియ్యము, పప్పు, కడిగిన బియ్యము, పప్పు వేసేస్తాం. ఇందులో నీళ్ళు ఓట్ చేసి పెట్టుకుంటే 2 సార్లు కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, దీంట్లో ప్రత్యేకంగా మనం వేయవలసిన పదార్థాలు ఏంటంటే కరివేపాకు కాస్త కడిగి పెట్టుకోవటం, కొంచెం కరివేపాకు వేసేసుకోవటం. ఆ తర్వాత సాంబార్ పొడి వేసుకుంటాం. ఇందులో సాంబార్ పొడి అంటే మామూలుగా మనం ఎలా చేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు చూపించట్లేదు, కానీ జనరల్గా ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఈ 3, ఆ 3తో పాటు కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, 3 పప్పులు, తర్వాత కసిన బియ్యం. మన అలవాటు ప్రకారం దాల్చిన చెక్క ఒక ఇంత ముక్క వేస్తే దాల్చిన వాసన వస్తుంది. అన్ని ఎండుమిర్చి వేసి వేయించిన సాంబార్ పొడి. ఇది 1 స్పూన్ ఇవ్వు, ఉప్పు స్పూన్ ఇచ్చి ఒక 3 స్పూన్లు కనీసం వేసేసుకోవచ్చు. రమగారు, ఇది ఎక్కడండి సాంబార్ పొడి? భారతమ్మ రుచులు సాంబార్ పొడినా? అవునమ్మా, మనకి భారతమ్మ రుచులు చాలా చేసాం కదా మనం. అవునవును, బాగుంది. అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకోదలిస్తే కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది దీంట్లో, ఎందుకంటే మనం పప్పు అన్నీ వేసాం కదా. అవును, పసుపు వేసేసాం కదా, ఉడుకు పట్టేస్తుంది. ఉప్పు వేసేద్దాం జయ. ఉప్పు ఇవ్వు, దాని మీద పెట్టు. మన రుచికి తగినంత, మన అలవాటుని బట్టి చూసుకుని వేసుకోవాలి, అంతే. మామూలుగా అన్నాన్ని బట్టి దాన్ని బట్టి మీకు అలవాటు ఉంటే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. సాంబార్ పొడి, ధనియాలు, అది సాధారణంగా చేసుకోదలిస్తే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, తర్వాత ఏమో 3 రకాల పప్పులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, దాంతోపాటు మనం ఎండుమిర్చి, తర్వాత ఏమో ఇన్ని బియ్యము, అలవాటు నచ్చితే కనుక దాల్చిన చెక్క కనుక వేసుకుంటే చిన్న ముక్క, వాసన బాగుంటుంది, అరోమాటిక్గా ఉంటుంది, మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. ఒకసారి గరిటె పెట్టి కదుపు దీన్ని. మీరు ముందుగానే చేసి ఉంచుకుంటారా? చేసి ఉంచుకుంటాను. ఈసారి భారతమ్మ గారి రుచులది ఒక 2 ప్యాకెట్లు అవి నా దగ్గర కూడా ఉన్నాయి. ఓకే, బాగుంది. అవునవును, టైం సరిపోవట్లేదు, ప్లస్ అవి టేస్టీగా కూడా ఉండటం వల్ల
ప్యాకెట్లు తెచ్చుకొని ఉంచుకోవటం ఇట్లా అవసరార్థం సాంబార్లో కానీ వాటిలో కానీ వాడుకుంటున్నాం. మనం సాంబార్ పొడి వేసాం, చురుగ్గానే ఉంటుంది కాబట్టి పెద్దగా ఇంకా మనం ప్రయత్నం చేసి దీంట్లో కారం పచ్చిమిర్చి వేయట్లేదు. ఇలా తయారైపోయింది. ఇంత మొదలు పెట్టేసాం కదా, ఇంత వేసేసాం మొత్తము. మూత పెట్టేసి దీన్ని ఒక 2-3 విజిల్స్ రానిచ్చేస్తే తర్వాత మిగిలిన సంగతి చూద్దాం. అంతే. దీనికి ఇంకా మనం చేసే ప్రయత్నం ఏమీ లేదు. ఇది పెద్ద కుక్కర్ ఎందుకు పెట్టామంటే మనం మరీ బుజ్జి కుక్కర్ అని పెట్టుకున్నాము. ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అంతా ఉడకాలి కదా. అంతా ఉడకాలి, సాఫ్ట్గా అవును మృదువుగా అవ్వడం కోసము ఈ ప్రయత్నం అనమాట. పెద్ద కుక్కర్ పెట్టుకునేది దానికోసం. హైలోనే పెట్టారా? హైలోనే ఉంది. దీన్ని దిగాక దీంట్లో కొంచెం తాలింపు వేసుకుంటే ఈ పదార్థం తయారైపోతుంది. అలానే మామూలుగా విడిగా గిన్నెడు పులుసు చేసుకోవటము, విడిగా అన్నం వండుకోవటము. ఈ పులుసు అన్నము, ఆ పులుసు అన్నము అన్నీ కలుపుకొని పైన తాలింపు వేసుకోవడం ఒక పద్ధతి. ఇలా అయితే మీరు చిన్న గ్లాసు రైస్ చేసినా కూడా ఇంత కుక్కర్ నిండా వచ్చేస్తుంది. ఇన్ని రకాల ముక్కలు వేస్తాం కదా, మొత్తం అన్ని కలిసి సులువుగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. జస్ట్ ఏర్పాట్లు ఏంటంటే మనం అన్ని కూర ముక్కలు తరిగి పెట్టుకోవటము, తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకోవడం. ఏర్పాటు చేస్తే 10 నిమిషాలు నైవేద్యం పెట్టేసుకో. అలాగే రమ్మగారు. ఎన్ని విజిల్స్ రాణిస్తారు? 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే. కుక్కర్ విజిల్ వచ్చేసాక మనం చిన్న తాలింపు వేసుకుని అది మూత వచ్చాక అందులో వేసేసుకోవటమే. వేసుకున్నాక మొత్తం కలిపేసుకుని కొత్తిమీర కొంచెం పైన వేసుకుంటే కదంబన్ రెడీ. అంతే. ఇది బాగా గుమగుమలాటంతో నువ్వు విజిల్ కోసం తొందరపడుతున్నావు జయ. ఇప్పుడే 3వది వచ్చింది, ఆపేసేద్దాం. ఇది చల్లారాక తిరగమాత పెట్టుకుంటాం మనం. పోపు లేదా తాలింపు ఏదైనా సరే. 3 విజిల్స్ వచ్చేసినాయి, కుక్కర్ చల్లగా అయిపోయింది, విజిల్ కూడా ఊడొచ్చేసింది. ఇప్పుడు దీని ఫేస్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇది పక్కన పెట్టు. వేడి ఇదిగో బాబా, చక్కగా వచ్చేసింది రమ్మగారు. బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం దీనికి ఆ 1కి 3 నీళ్ళు పోస్తే ఇలా వస్తుంది. ఇంకా కొంచెం పలచగా చేసుకోవాలంటే ఇంకొక హాఫ్ గ్లాసు. మనం ఎలాగో 3 కంటే ఒక హాఫ్ గ్లాసు ఎక్కువే పోస్తాం. ఇందులో టమాటాలు వేయచ్చా వేయకూడదా, ఇంకా ఏమైనా వేయచ్చా అంటే ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇది తీసేసాం కదా, ఒక చిన్న తాలింపు వేద్దాము. అలాగేనండి. ఈ చిన్న తాలింపు అంటే నెయ్యి కొంచెం ధారాళంగానే వేసుకుని, కొంచెం పప్పులు వేసుకుని, తర్వాత ఏమో కాస్త జీడిపప్పు, కొత్తిమీర, అంతే. మీ ఫేవరెట్ ఇంగువ చెప్పలేదు మీరు. నేను వేసేస్తాను ఇప్పుడు చెప్పకపోయినా కూడా. శనగపప్పు వేస్తారు కానీ నేను కొంచెం శనగపప్పు కనిపిస్తే నచ్చదు నాకు, వెయ్యను నేను. 2 మెంతి గింజలు వేసుకోవచ్చు. మనం ఈ అమ్మవారి నైవేద్యాల్లో కొంచెం మెంతులు తక్కువే వాడుకుంటున్నాం కదా. సో నెయ్యి కాగిపోయింది. ఇది పెద్ద స్టవ్ కదా, తొందరగా వచ్చేస్తుంది. మినపప్పు అన్నీ మీ వైపే ఉన్నాయి. ఓకే. కాసిన ఆవాలు, తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసాక నీ పక్కన ఎండుమిర్చి ఉంది, తీస్తావా? వేసేనా? వెయ్యి. స్పూన్ తీసుకో, కొంచెం ఇంగు వేద్దాం. ఇది పులుసు కదా. అవునవును. పులుసుకి తప్పకుండా ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఇంగు వేసేసాం. ఇప్పుడు జీడిపప్పులు వేసేద్దాం. ఇంకా కాసిన జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. దీంట్లో నూనె తిరగమాత పెట్టకుండా మనం నేతితోటే తాలింపు పెడితేనే వాసన చాలా బాగుంటుంది. అండ్ రెండోది ఏంటంటే కదంబానికి ధారాళంగా నెయ్యి వేసి వడ్డిస్తే ఎక్కువ రుచిగా ఉంటుంది. అంటే పులుసు కదా, అవును, దానికి నెయ్యి కాంబినేషన్ మంచి కాంబినేషన్. మనం అమ్మవారికి పెట్టేటప్పుడైతే కొంచెం పైన నెయ్యి ఎలాగో వేస్తాం కదా, అలా వేసేసుకోవచ్చు. ఇదిగో వేగిపోయింది. వేసేనా? వేసేనా. స్టవ్ ఆపేసేద్దాం. దాన్ని ఒకసారి కాదు, కొంచెం ఫ్రెష్ కొత్తిమీర తుంపి వేసుకుందాం అందులో. అలాగే ఉండు, ఇది వేసాక కదుపుతూ కానీ వేసాక సన్నగా అందంగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే పెద్ద సౌందర్యానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వకపోతే కనుక చేత్తో నలిపిన కొత్తిమీర ఎక్కువ వాసన వస్తుందని ఒక ఫీలింగ్. ఒకసారి కదిపేసి చాలు. ఒక బౌల్లో పెట్టుకుందాం రమ్మగారు. పెట్టుకుందాం.
పెట్టుకొని మన కదంబం ఎంత అందంగా కనపడుతుందో చూపిద్దాం. అప్పుడు మనకి ఇది ఎలాంటి కలర్లో మీ ఉంది, దగ్గర పెట్టిన ఏ రంగులో వచ్చింది అనేది కనపడుతుంది కదా, ఎంత స్మూత్గా ఉంది. బాగుంది కదా, చాలా చూడ్డానికి బాగుంది. చూడు, చిలకడ దుంపలు, ఆ. చామ దుంపలు వేసుకుంటే చాలా అందంగా వస్తుంది, చాలా ఎక్కువ రుచిగా ఉంటుంది. కదంబం రెడీ. అమ్మవారికి శాకంభరి అవతారం వేస్తారు, అంటే అన్ని రకాల కూరగాయలు సృష్టించిన తల్లి. అలా ఎన్ని కూరలు కుదిరితే అన్ని కూరలు వేసుకుని ఈ శాకాన్నాన్ని లేదా ఈ కదంబ సాదాన్ని అమ్మవారికి నివేదన చేయటమే. కొంచెం నెయ్యి ధారాళంగా వేసి నివేదన చేసి ప్రసాదం పంచుకోవటమే, తల్లి కాపాడమ్మని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవటమే.